హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. ఈరోజు మన మహబూబాబాద్లో శ్రీ సాయి బాలాజీ ఎగ్జిబిషన్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి 20 to 25 డేస్ అయిందంట. మధ్యలో వాటరు ప్రాబ్లం వల్ల బాగా వర్షాలు వచ్చినాయి కదా, వాళ్ళ గ్రౌండ్లోకి మొత్తం వాటర్ అసలు చాలా వచ్చేసి వాళ్ళు 10 to 15 డేస్ పక్కకు పడేసిండ్రంట. మళ్ళీ అంతా నీట్గా చేసుకొని మళ్ళీ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసిండ్రు. వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. అసలు అందులో పనిచేసే అబ్బాయి ఒక ఆయన మనకు తెలిసి నా యూట్యూబ్ ఛానల్ ఉందని ఓసారి మీరు ప్రమోషన్ ఇవ్వండి అంటే అని రిక్వెస్ట్ చేస్తే, సరే పోయి చూద్దాం అసలు బాగుందా బాగాలేదా అని నేను వెళ్ళి చూసినండి. చూసిన తర్వాత అయితే నాకు మంచిగా అనిపించింది. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎంట్రీలోనే లోపలికి వస్తుంటేనే 10 to 20 రూపీస్ బ్యాంగిల్స్, ఇయర్ టాప్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫుల్ స్టాక్ ఉన్నాయి. కొద్దిగా ఆ షాప్లో అయితే జనాలు కనబడుతూనే ఉన్నారు, కొనుక్కుంటూనే ఉన్నారు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, స్పైసీస్ షాప్ ఉంది. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. షాప్స్ కూడా అన్ని సరుకు కూడా చాలా ఉంది, క్వాలిటీగానే ఉన్నాయి. టాయ్స్ షాప్ ఒకటి ఉంది. కీ చైన్స్ మీద నేమ్స్ కొట్టించే షాప్ ఒకటి ఉంది. స్పెడ్స్ ఉన్నాయి, అన్ని రకాల వాచెస్ ఉన్నాయి. ఇంకా చాలా గేమ్స్, గన్ షూట్ ఉంది, పిన్ బోర్డ్ ఉంది, రింగ్స్ గేమ్ ఉంది. అన్నీ కూడా నేను మీకోసమే ఒకసారి అన్నీ నేను ఆడి చూస్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎగ్జిబిషన్కి పిల్లల్ని తీసుకొని వెళ్తారు కదా అని చేసిన. వాళ్ళంతా చాలా పూర్ పీపుల్ అండి, మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రంట. ఈ 10 డేస్ ఇంకా 10 to 15 డేస్ ఉంటారేమో వాళ్ళు, అంతకన్నా ఎక్కువ ఉండమన్నారు. ఒకసారి వీలైతే అందరు విజిట్ చేయండి, పిల్లలతో ఎంజాయ్గా అట్లా కలిసి రండి. వాళ్ళు కూడా మన మహబూబాబాద్ వచ్చి పెట్టుకున్నందుకు కనీసం ట్రాన్స్పోర్ట్ అన్న వస్తుంది కదా. చాలా బాగుందండి, ఒకసారి విజిట్ చేయండి. చూపిస్తున్నా చూడండి మొత్తం అసలు ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అన్నది.
ఇక్కడ చూసిండ్రు కదండి, ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్ లెక్క ఉందండి. చాలా బాగుంది. ఇదైతే నేను ఈ సెట్టింగ్ మాత్రం ఎక్కడ చూడలే. ఇది కూడా చాలా బాగుంది, కొత్తగానే అనిపిస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్ కూడా పిల్లలు కొద్దిగా వాటర్లో ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. చాలా బాగుందండి. ఒకసారి అందరూ విజిట్ చేయండి. విజిట్ చేసి పిల్లగాళ్ళని తీసుకొని ఎంజాయ్ చేయండి. చూసిండ్రు కదండి ఎగ్జిబిషను. వీళ్ళంతా ఒక 80-90 మెంబర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రంట. అసలు ఇంత లాస్ ఎప్పుడు కాలేదని ఒకటే చాలా బాధపడుతున్నారండి. వీలైనోళ్ళు వచ్చి మీకు ఎగ్జిబిషన్ కూడా బాగానే ఉంది, విజిట్ చేయండి. పాపం వాళ్ళకు కూడా కొద్దిగా గొప్ప హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. చాలా బాధపడుతున్నారండి.